కానీ అంత బలంగా ఉంది. 35 రోజుల పంట అంటే ఈ విధంగా రావడం అంటే అంత ఆశ విషయం కాదు. ఇంతకుముందు ఏం వేసాము ఈ పొలంలోనే? మొక్కజొన్న వేసిన పొలమే, మిరపేసింది అయితే కాదు కదా. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఫీల్డ్లో భాగంగా ఇక్కడ ఖైరవాడి గ్రామంలో అయితే ఉన్నాం. ఏ మండలం అనేది? గోనెగండ్ల మండలము. మీ పేరు ఏమి? జగదీష్. నా పేరు జగదీష్. ఎన్ని ఎకరాలు వేసారు ఇప్పుడు పత్తి పంట మీరు? మొత్తం 7 ఎకరాలు. 7 ఎకరాలు వేసినారు. ఎన్ని రోజులు ఉంటుంది ఇప్పుడు ఈ పత్తి అనేది? 35 రోజులు. 35 రోజులు. ఎన్నిసార్లు కొట్టుంటావు మందు దీనికి? 2 సార్లు కొట్టినావు. సీడ్ ఏది ఇది? శక్తి ప్లస్. శక్తి ప్లస్. ఫస్ట్ స్ప్రే అనేది ఏది చేసినావు? మోనాస్పెట్. ఎన్ని రోజులు అప్పుడు చేసి ఉంటావు? 15 దినాలకి. 15 రోజులు. ఆ తర్వాత లైక్ అనేది? లైక్ అనే రెండు స్ప్రే కొట్టింది. 2 స్ప్రే కొట్టినది. ఓకే. లైకా కొట్టి ఎన్ని రోజులు అయింది ఇప్పటికి? 6 దినాలు అయింది. 6 రోజులు అయింది. ఏమైనా కలిపి కొట్టినావా దాన్ని? సింగల్ కొట్టినావు? సింగల్ కొట్టింది. సింగల్ కొట్టినావు. 6 రోజులు అయింది కొట్టి. 2 స్ప్రేలు చేసినాడు రైతు. ఫస్ట్ మోనాస్పెట్ చేసినాడు, ఆ తర్వాత సెకండ్ స్ప్రే లైకా కొట్టినావు. ఎందుకు ఫస్ట్ స్ప్రే మేము జెడ్ స్టార్ చెప్తాం కదా, మరి నువ్వు లైకా కొట్టినావు? లైక్ అంటే సైడ్ పోయినసారి ఏమైనా వాడినావా? వాడిన దానికి నమ్మకంతో ఫస్ట్ అదే కొట్టినావు. మరి జెడ్ స్టార్ ఏ పొలం కొట్టినావు? అక్కడ 2 ఎకరాలు కొట్టినా. 2 ఎకరాలు కొట్టినావు. ఇది లైక్ ఎన్ని ఎకరాలు కొట్టినావు? 4 ఎకరాలు కొట్టినా. 4 ఎకరాలు. మొత్తం 7 ఎకరాల దాకా సాగు చేస్తాడు రైతు. అక్కడ 2 ఎకరాలకి జెడ్ స్టార్, ఇక్కడ లైక్ అనేది స్ప్రే చేయడం జరిగింది ఈ పొలం ప్రస్తుతానికి. ఏ సీడ్ అన్నావు అనేది? శక్తి ప్లస్. శ్రీరామ సీడ్స్ వాళ్ళది శక్తి ప్లస్. అయితే మొక్క అయితే బాగుంది. ఏంటంటే రైతు ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్తనం మంచిది ఎంపిక చేసుకోవాలా, తర్వాత దానికి తగ్గట్టుగా మనము మందు స్ప్రే చేస్తే దానికి రిజల్ట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అయితే దీని లైకా మాత్రం సింగిల్గానే కొట్టినావు, ఏం కలపలేదు. మరి అప్పటికిప్పుడు తేడా ఏమేమి ఉంది నీకు లైకా కొట్టక ముందుకి ఇప్పటికి? సైడ్ బ్రాంచెస్ లాకా బాగా వచ్చినాయి. ఎక్కడ దాకా ఉంటుంది ఒకసారి చెప్పు నువ్వు. ఇది కొట్టక ముందు మొక్క? కొట్టక ముందర ఈడుకుంటది. సరే, ఓకే. ఇక్కడ మనకి ఇదంతా వచ్చింది కొత్తదే. ఇప్పటికైతే చూడండి 6 రోజులు. మరి అందులో సైడ్ పిలకలు వస్తున్నాయి కదా, ఎక్కువ వస్తున్నాయి. సైడ్ బ్రాంచెస్ అనేది మనకి ఎక్కువ రావాలా. ఇవి ఎక్కువ వచ్చినప్పుడే మనకు దిగుబడి బాగా ఎక్కువ వస్తుంది. అదే విధంగా కింద కూడా మనకు ఇప్పటిదాకా అయితే సమస్య ఏం లేదు. 6 రోజులు ఏం లేదు. ఇంకో 4 రోజులు ఉండనా? ఖచ్చితంగా 4 రోజుల వరకు ఏం స్ప్రే చేయొద్దు. ఇక్కడే ఎట్లే రాకృష్ణ. అదేవిధంగా అట్లా కూడా చూపి పొలం అనేది 30 రోజుల పంట అంటే ఎవరు కూడా దీన్ని నమ్మరు ఇప్పుడు. ఎందుకోసం అంటే చెట్టు అంత హైట్ ఉంది, అంత బ్రాంచెస్ ఉన్నాయి, మొక్క అనేది అంత బలంగా ఉంది. 35 రోజుల పంట అంటే ఈ విధంగా రావడం అంటే అంత ఆశ విషయం కాదు. ఇంతకుముందు ఏం వేసాము ఈ పొలంలోనే? మొక్కజొన్న వేసిన పొలమే, మిరపేసింది అయితే కాదు కదా. ఎరువులు ఏమైనా వేసినావా? ఫర్టిలైజర్ రెండు ఒక్కసారి రైతు ఒకే దఫా ఎరువు 35 రోజుల పంట ఎంత ఎక్సలెంట్ ఉంది చూడండి. బ్రాంచెస్ చూడండి ఒక్కసారి ఎంత బాగా వచ్చినాయి. మరి పక్క కొమ్మలు ఎట్లా దీనివల్ల వచ్చిందనా లేకపోతే మోనాస్పెట్ కొట్టినప్పుడు మరి ఏమన్నా దానికి పనిచేసిందా? మోనాస్పెట్ ఏమన్నా తెలదోమ మనకు లాగా కానీ కొడతాం అంతే. ఫస్ట్ కొట్టాలంటే మోనాస్పెట్ అనేది రైతులకు ఒక నామకరణంగా ఉంది. అది అంతే, కొట్టాలంతే మోనాస్పెట్ ఫస్ట్ స్ప్రే, అంతే కదా. మన తర్వాత మనకి రిజల్ట్ అవి బాగుంటాయి, అది కొట్టుకోవచ్చు సైడ్ పంగా. ఓకే. అయితే మీరు ఇప్పుడు మోనాస్పెట్ కి దీనికైతే వ్యత్యాసం ఉంది కదా? ఉంది. దాది ఒక మన సింపుల్ కొట్టుకోవడం ఏంటది. దీని మంది దీనికి ఎట్లా తెలుసు? మన సెల్లుల ఛానల్ మా వీడియోలు 2 ఏళ్ళ చూడబట్టి. 2 ఏళ్ళు అయిందా? మరే ఉపయోగం ఉంది మా వాళ్ళ ఉపయోగం నాకేనా? అంతే కొడతాం. అవును, ఉపయోగం ఉంది కాబట్టి నాకేమో అన్ని మందులు తెలిసే. అవును, తెలిసేనా ఇది తిన్న బాగా. రైతు ఏమి చదువుకోలేదు, చదువుకోలేకున్నా కూడా మందుల పైన చాలా మంచి అవగాహన ఉంది. ఏ మందు ఏ దానికి పనిచేస్తుందో కూడా అన్ని తెలుసు ఆ రైతుకి, అంతే కదా. తెలిసే మందులు తెచ్చుకొని కొడుతూ ఉంటాడు. కాబట్టి రైతులు కూడా ఎవరు కూడా ఖచ్చితంగా చదువుకోలేకున్నా కూడా చూడండి మందు గురించి తెలుసుకున్నాడు. అదే విధంగా తెలుసుకుని రైతు వ్యవసాయం చేయాలి ఇప్పుడు. లేకుంటే గుడ్డిగా మనం ఏ మందులు పడితే కొట్టుకుంటూ పోయినామనుకో రైతుకి ఏమో రూపాయి కూడా మిగలదు, మొత్తం నష్టమే. తెలిసి తెలక కొట్టుకుంటూ పోతుంటది తెలంగాణ రైతులు. వాళ్ళు ఇస్తారు, కొడతారు. మనకు తెలుసు కాబట్టి కొడతాం. మరి ఇది ఒకటే ముందు అన్ని రకాలకు పనిచేస్తుంది. నువ్వు దోమకని, నల్లికని, గ్రోత్ కని ఒక్కొక్కటి తీసుకొచ్చే అవసరం లేదు. అవసరం ఒకటే మందు కొడితే ఏమైనా వేసుకుంటే న్యూట్రియన్స్ వేసుకోవచ్చు, లేకుంటే సరిపోతుంది అంతే. అంతకు మించేది ఏం అవసరం. మరి ఏమైనా బయోమందులాగా అనిపించిందా నీకు? లేదు కదా. ఏమైనా కొడితే చక్కగా గ్రోత్ వచ్చి తోట ఏమైనా ఎర్రగా లేదు, సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి. గ్రోత్ అట్టే ఉంది, అట్టే రావాలి. మరి పోయినసారి మనకి దిగుబడి వస్తుంది. పోయినసారి ఏమేమి వాడినావు ఈ మందులు? లైక్ ఒకటి. పోయినసారి ఏమేమి వాడినావు? లైక్ ఇదే కొట్టింది. పోయినసారి అబ్బా జేటీ కార్డు రైతు కొట్టినావో లేదా? మరి నాకు వచ్చినట్టే నువ్వు చెప్పినావు కాబట్టి నీకు గుర్తు చేస్తున్నాను. లైక్ జేటీ కార్డు మాత్రం పోయినసారి వాడినావు. మరి ఎంత వచ్చింది దిగుబడి పోయినసారి? ఇది దాదాపు అంటే 25 క్వింటాల చెట్టు దగ్గర ఎకరా 6 మంటలు కొట్టింటా.
6 మంటల ఎక్కబోతుంది చాలా గ్రేడ్ అయితే ఇట్లా వస్తే తీయచ్చు. అంటే ఇప్పుడు ఉండే పంట కూడా అంత బాగుంది కదా, ఇట్లాంటి పంటలు ఖచ్చితంగా తీయచ్చు. పోయినసారి ఏం సీడ్ వేసినావు? ఇదే సీడ్ శక్తి ప్లస్. గ్రేట్. రైతు చూడండి ఎకరానికి 25 క్వింటాల దిగుబడి తీసుకున్నాడంట. మరి వచ్చింది ఎకరాకి నీవు చెప్తే నా చేను కాడికి వచ్చింది, వేరే వాళ్ళ గురించి అనవసరం లేదు, వాళ్ళది వదిలిపెట్టు, నీ గురించి చెప్పు. రైతు ఈ 25 క్వింటాలు ఎకరానికి దిగుబడి తీసాడంట ప్రస్తుతం ఉన్న పొలంలోనే. మరి తీసి మొక్కజొన్న వేసినా? లాస్ వచ్చింది అనేది పంట మనకి ఏగులు మారింది కదా, పంట మార్పిడి జరిగింది కాబట్టి ఇప్పుడు నీకు పంట మరింత బాగుంది. పత్తి వేసిందే పత్తి వేసుకుంటుంటే బాగుండలేదు. ఓకే, అయితే మరి ఈ మందుల వల్ల అయితే రైతులకు ఉపయోగం ఉందంటావా? మరి ఇక్కడ రైతులు చెప్తున్నావాను? చెప్తున్నా, వాడుతున్నారు రైతులు, చెప్పినారు. అదే మనకు రైతు కూడా చెప్పాడండి ఇక్కడ. కులమాల ఆయన అవును, ఇప్పుడు ఫోన్ చేసిండే. 2-3 రైతులు కూడా ఇక్కడ, చాలా మంది రైతులు స్ప్రేయింగ్ అయితే చేశారంటండి. రైతు స్ప్రే చేసిన తర్వాత కూడా తర్వాత వాళ్ళకు కూడా రిజల్ట్స్ బాగానే ఉన్నాయంట. కొట్టి వాళ్ళు కొట్టి 4 రోజులు అయింది. అదే మనం ఈ మందులు స్ప్రే చేసేది మ్యాక్సిమం స్ప్రే చేసిన తర్వాత 4 రోజుల నుంచి రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. బాగా చూడాలనుకుంటే 8 రోజులు, ఆ తర్వాత 10 రోజులకి ఇంకా బాగా కనిపిస్తుంది. మ్యాక్సిమం 12 రోజుల వరకు అయితే ఖచ్చితంగా మందు పనిచేస్తుంది. 12 రోజుల వరకు మందు అయితే కొట్టాల్సిన అవసరం లేదు. అయితే ఈ రైతు ఇప్పుడు వారానికి కొడతా అని చెప్పేసి అంటున్నాడు, నేను వద్దనే చెప్తున్నా. కాబట్టి నాకు తెలిసి అయితే 10 రోజుల వరకు అయితే కన్ఫర్మ్ ఆగాల, అంతవరకు అవసరం లేదు. నన్ను అవసరం ఎందుకు కొడతావు, మాది బాగుంది పొలము, ఏమి ఇబ్బంది లేదు, బాగుంది, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మ్యాక్సిమం అండి ఈ మందులు స్ప్రే చేసిన రైతులు 10 నుంచి 12 రోజులకు ఏ మందు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ఒకటే మందుతోనే మీకు అన్ని విధాలుగా సమస్యలు కంట్రోల్ అయిపోతాయి. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే లైకా కొట్టినా కాబట్టి క్లాప్సో కొట్టు. నీకు చెప్తాను నేను, అది క్లాప్స్ అనేది కొత్త మందు గ్రావిటీ క్రాప్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వచ్చింది. క్లాప్సో కొట్టేపాటికి ఇది ఈ మందు నువ్వు ఈ చేనుకి స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. స్టేజ్ దాటిపోయింది. ఇంక ఇది క్లాప్స్ కొడితే 8 వస్తుంది, పూత కాత ఫుల్ వస్తుంది. ఆ తర్వాత నువ్వు జేటి కట్టు కొడతావు, దానికి పూత కాత బాగా వస్తుంది, కాపు సెట్ అవుతుంది. ఇది నువ్వు ఈ పొలానికి స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. అక్కడ కొట్టినావు కదా, దానికైతే కావాలంటే మళ్ళీ తర్వాత క్లాప్స్ లైక్ అట్లా ఆ లైన్ లో పో, దీనికి వేరే లైన్ మార్చిగా, ఎందుకంటే పంట స్టేజ్ పెరిగింది కాబట్టి. మరి నమ్మకంగా మనం రైతులకి చెప్పొచ్చా మందులు? చెప్పొచ్చా? ఒక్కసారి చూడండి పంట కూడా మనకి బ్రాంచెస్ అనే ఏ విధంగా ఉన్నాయి. మొక్క ఒకసారి చూడండి, దగ్గర వచ్చినాయి. ఎక్కడ కూడా కొమ్మలు మనకు దూరం రావడం ఏం లేదు, డిస్టెన్స్ కూడా దగ్గరనే వచ్చినాయి. ఏ రేట్ ఏమైనా ఎక్కువ అనిపించిందే మందు? లేదు, సరిపోయింది కదా, రిజల్ట్కి దానికి సరిపోయింది కదా. ఓకే, చూడండి మనకు బ్రాంచెస్ కూడా దగ్గరగానే వచ్చినాయి. అదేవిధంగా మనకు మొక్క కూడా మంచి బలంగా గ్రోత్ అనేది బాగా వస్తూ ఉంది. లైకా స్ప్రే చేసి దీనికి 6 రోజులు అయింది. ఆ తర్వాత మొత్తం 4 ఎకరాలు కొట్టాడు రైతు. అక్కడ ఇంకో చోట జెట్ స్టార్ అనేది స్ప్రే చేయడం జరిగింది. ఈ రైతు మందు ఎక్కడ తెచ్చుకున్నావు? కోడుమూరులో మీకు ఎమ్మిగనూరు దేవనకొండ సర్కిల్లోనే ఉంటుందండి. మనకు శివసాయి ఫర్టిలైజర్స్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడే తెచ్చుకున్నాడు. కాబట్టి కోడుమూరులో శివసాయి ఫర్టిలైజర్స్ అని చెప్పేసి ఉంటుంది. రైతు కూడా అక్కడే తెచ్చుకున్నాడు. అక్కడే మాత్రం అవైలబిలిటీ ఉంటాయి. దేవనకొండ ఎమ్మిగనూరు వెళ్ళే రోడ్లోనే సర్కిల్లోనే ఉంటుంది. అదే శివసాయి మనకు కర్నూలులోనే సరే ఉంటుంది, బస్ స్టాండ్ దగ్గర, గూడూరు దగ్గర కూడా శివసాయి ఫర్టిలైజర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇది వీడియో అయితే కనుక లైకా స్ప్రేషన్ దానికి రిజల్ట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి రైతులు మనం చెప్పినట్టుగా డోసుల వైజ్గా స్ప్రే చేసుకుంటే కనుక రిజల్ట్స్ అనేవి బాగుంటాయండి. మీరు ఇప్పుడు నా వీడియో చూసి నమ్మి స్ప్రే చేసిన దానికైతే నష్టమేం లేదు కదా? నష్టమేం లేదు కదా. అదే అండి, ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్పినా కాబట్టి ఇంకా నిన్ను నమ్మి వేరే రైతులు కొట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా రైతులు మోసం చేసే ఉద్దేశం అయితే లేదు. ఖచ్చితంగా పనిచేసే మందులే చెప్తాము. అదే నమ్మి రైతు వాడుతున్నాడు, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తే వెళ్తా ఉన్నాడు. అదేవిధంగా రైతులు వాడితే కూడా ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే అవుతారండి. కాబట్టి ఫస్ట్ స్ప్రేగా జెట్ స్టార్ అని స్ప్రే చేసుకోండి, ఆ తర్వాత క్లాప్స్ స్ప్రే చేసుకోండి, 2వ స్ప్రేగా, 3rd స్ప్రేగా ఈ లైక్ అనే స్ప్రే చేసుకోండి, తర్వాత జేటీ కాట్. ఈ విధంగా డోసుల వైజ్గా మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇదండి వీడియో. థ్యాంక్ యూ అండి.